దొండకాయ మసాలా కర్రీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 5, 6 జీడిపప్పు పలుకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, యాలుకలు, లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్లను వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 టమాటాలని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పావు కేజీ దొండకాయలని తీసుకొని మనం గుత్తొంకాయలని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, పసుపు వేసి మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. దొండకాయలు సాఫ్ట్గా అయిన తర్వాత పక్కన తీసేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అలాగే టమాటో పేస్ట్ని కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని వేసి కొంచెం నీళ్లను వేసి మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసి కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.